భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి మాంచెస్టర్ వేదికగా 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్ లో 1-2 తేడాతో వెనకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు 3 కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. ఈ విషయాన్ని మ్యాచ్ కి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ శుభమన్ గిల్ సైతం ధృవీకరించాడు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికే సిరీస్ కు దూరం కాగా పేసర్లు హర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ లు 4వ టెస్టు ఆడారని శుభమన్ గిల్ చెప్పాడు. అయినప్పటికీ తమ జట్టులో 20 వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారని అన్నాడు. అన్సుల్ కాంబోజ్ అరంగేట్రానికి దగ్గరగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే అతడికి ప్రసిద్ధి కృష్ణ మధ్య పోటీ ఉందని అన్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు అన్సుల్ ప్రసిద్ధులలో ఎవరిని ఆడించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. ఇక 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆడిన 3 మ్యాచ్ల్లో పెద్దగా రాణించలేదు. దీంతో 4వ టెస్టులో అతడిపై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కరుణ్ నాయర్ కు గిల్ మద్దతు పుష్కలంగా ఉంది. దీంతో అతడు 4వ టెస్టులోనూ ఆడనున్నట్లు తెలుస్తుంది. కరుణ్ నాయర్ బ్యాటింగ్ తో సమస్య ఏం లేదని, అతను బాగా ఆడుతున్నాడని, అతను ఓ 50 పరుగులు చేస్తే అంతా సర్దుకుంటుందని శుభమన్ గిల్ అన్నాడు. దీంతో పరోక్షంగా అతడు 4వ టెస్టులో ఆడనున్నట్లు శుభమన్ గిల్ సంకేతాలు ఇచ్చాడు. ఇక 3వ టెస్టు మ్యాచ్ లో రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు 4వ టెస్టులో ఆడతాడో లేదోనన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. అయితే పంతుపై గిల్ క్లారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా పంతు 4వ టెస్టులో ఆడతాడని స్పష్టం చేశాడు శుభమన్ గిల్. అందులోనూ అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని చెప్పాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే 4వ టెస్టు మ్యాచ్ కు ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. మొత్తానికి ఈ 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా విజయం సాధించడం ఎంతో ముఖ్యం. సిరీస్ ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సింది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ ను కోల్పోయినట్టే.